హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో అగ్ని ప్రమాదం జరిగింది. రావి నారాయణ రెడ్డి నగర్లోని గుడిసెలకు నిప్పంటుకుంది. ఇక పక్కనే ఉన్న ఇంటికి అంటుకోవడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 30 గుడిసెలు కాలిపోయినట్లు తెలుస్తా ఉంది. ఇక మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం అయితే 4 ఫైర్ ఇంజన్లతోటి మంటలను కూడా అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే ఒక చోట ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక గుడిసెలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పక్కన ఉన్నటువంటి గుడిసెలకు ఈ మంటలు వ్యాపించడం, తర్వాత గుడిసెల్లో ఉన్నటువంటి సిలిండర్లు పూర్తిగా బ్లాస్ట్ కావడంతో పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు అక్కడ స్థానికంగా 300 గుడిసెలు ఉంటే 30 గుడిసెల వరకు కూడా పూర్తిగా దగ్ధమైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఈ సిలిండర్లు ఎక్కువగా బ్లాస్ట్ కావడంతో ప్రమాదం కూడా తీవ్ర స్థాయి ఎక్కువగా ఉందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రావి నారాయణ రెడ్డి నగర్ లో పేదల కోసం ఏర్పాటు చేసినటువంటి గుడిసెల్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకవైపు ఫైర్ సేఫ్టీ సిబ్బందికి, మరోవైపు పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి అగ్నిమాపక సిబ్బంది ఆ మంటలను ఆర్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే పూర్తిగా ఆ మంటల్లో గుడిసెలు కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇందులో దాదాపు 5 నుంచి 6 సిలిండర్లు బ్లాస్ట్ అయినట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత దానిపైన ఒక క్లారిటీకి వస్తామనేటువంటి అంశాన్ని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మంటలు అయితే మాత్రం అదుపులోకి రావడం జరిగింది. మరోసారి మంటలో ఎగిసిపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరొక 2 ఫైర్ ఇంజన్లతోటి పూర్తిగా వాటర్ తోటి మంటలు కూడా పూర్తిగా అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. పవన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Chicken